విఘ్నేశ్వరాయ నమః. శ్రోతలందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు మనం కుమార సంభవంలోని తృతీయ సర్గలోని 35వ శ్లోకం నుంచి ప్రారంభిస్తున్నాం. ఆరోపించిన పుష్పచాపమున చూతాస్త్రంబు దీపింప దోస్సారంబొప్ప బ్రియా ద్వితీయుడై కందర్పుండు తత్ప్రాంతముంజేరన్ గూరిమి మేర మేర మిథున శ్రేణుల్ మహోత్కర్ష దుర్వార స్నేహ రసానువిద్ధమగు భావ ప్రక్రియల్ జూపగన్ స్నేహ రసానువిద్ధమగు భావ ప్రక్రియల్ జూపగన్ అనగా ఆరోపించిన ఎక్కుపెట్టిన పుష్పచాపమున పూలధనుస్సున జూతాస్త్రంబు మామిడి చిగురు బాణము దీపింప మిరుమిట్లు గొలుపగా దోస్సారం బొప్ప పరాక్రమము చూపగా బ్రియా ద్వితీయుడయి ప్రేయసి అయిన రతీదేవి తోడుగా కందర్పుండు మన్మధుడు తత్ప్రాంతమున్ ఆ ప్రదేశమును గూరిమి మేర మీరా ప్రేమ హెచ్చగా మిథున పున్మేనుల్ దంపతుల జంటల మహోత్కర్ష దుర్వార గొప్ప ఉత్కర్షముతో స్నేహ రసానువిద్ధమకు స్నేహపూర్వకమైన భావ ప్రక్రియల్ జూపగన్ భావ ప్రకటనలు చేయగా జేరెన్ చేరెను అనగా ఎక్కుపెట్టిన పూలధనుస్సును మామిడి చిగురు బాణము మిరుమెట్లు గొలుప పరాక్రమము చూపగా ప్రేయసి అయిన రతీదేవి తోడుగా రాగా మన్మధుడు ఆ ప్రదేశమున ప్రేమ హెచ్చగా దంపతుల జంటలు గొప్ప ఉత్కర్షముతో స్నేహపూర్వకమైన భావ ప్రకటనలు చేయగా చేరెను అని ఈ శ్లోకమునకు భావము. ప్రియురాలితో గూడి భృంగంబు కడుపార కుసుమైక పాత్రలో గ్రోలె మధువు సంస్పర్శ సుఖము చే సారంగి కనుమూయ గుణకొమ్ముతో గీరి కొదమలేడి కరణి పంకజ రేణు గంధపు గంధూష జలము సామజముపై జిలుకరించే అర్ధోపభుక్తమౌ యబ్జనాళము చేత సతిని సంభావించే జక్కవంబు యబ్జనాళము చేత సతిని సంభావించే జక్కవంబు అతుల గానాంతరముల శ్రమాంబులేస వస సముచ్ఛ్వసితంబైన పత్రరేఖమయ్యి పుష్పాసవాఘార్నితాక్షమైన కిన్నరీ మోము చుంబించి గిన్నరుండు కిన్నరీ మోము చుంబించి గిన్నరుండు అనగా ప్రియురాలితో గూడి ప్రియురాలితో కలిసి భృంగంబు తుమ్మెద కడుపార కడుపు నిండా కుసుమైక పాత్రలో పువ్వుల గిన్నెలో గ్రోలె మధువు తేనె త్రాగినది సంస్పర్శ సుఖముచే తాకిన సుఖముతో సారంగి ఆడలేడి కనుమూయ కన్నులు మూయగా గొన కొమ్ముతో తన కొమ్ము చివరతో కొదమలేడి గీరే మగలేడి గీసినది కరణి ఆడ ఏనుగు పంకజరేణు గంధపు తామరపూల గంధముతో కూడిన గండూష జలము తొండములతో నింపిన నీటిని సామజముపై మగ ఏనుగుపై జిలుకరించే చిమ్మినది లేదా పోసినది జక్కవంబు చక్రవాక పక్షి అర్ధోపభుక్తమౌ సగము తినిన యబ్జనాళము చేత తామరతూటితో సతిని సంభావించే భార్యను తినిపించెను. అతుల గానాంతరముల ఎక్కువ పాటలతో శ్రమాంబు లేసవస
శ్రమతో వచ్చిన చెమటతో సముచ్ఛ్వసితంబైన కూడిన పత్రరేఖమయ్యు పత్రరేఖలను కలిగినను పుష్పాసవాఘార్నితాక్షమైన పువ్వుల నుంచి వచ్చిన మధువును త్రాగి ఎర్రబడిన కన్నులు గల కిన్నరీ మోము కిన్నర స్త్రీ ముఖమును గిన్నరుండు చుంబించే కిన్నరుడు ముద్దిడను అనగా ప్రియురాలితో కలిసి తుమ్మెద కడుపు నిండా పువ్వుల గిన్నెలో తేనె త్రాగినది. తాకిన సుఖముతో ఆడలేడి కన్నులు మూయగా తన కొమ్ము చివరతో మగలేడి గీసినది. ఆడ ఏనుగు తామర పూల గంధముతో కూడిన తొండములతో నింపిన నీటిని మగ ఏనుగుపై చిమ్మినది. సగము తినిన తామర తూటితో భార్యను తినిపించినది చక్రవాక పక్షి. ఎక్కువ పాటలతో శ్రమ వచ్చిన చెమటతో కూడిన పత్రరేఖలను కలిగిన పువ్వుల నుంచి వచ్చిన మధువును త్రాగి ఎర్రబడిన కన్నులు గల కిన్నెర స్త్రీ ముఖమును కిన్నరుడు ముద్దిడను అని ఈ శ్లోకమునకు భావము. కులుకు పూబంతులను చను గుబ్బలుబ్బ కింపు చిగురాకు వాటెరల్ సొంపు నింప వరలతా వధువులు తరువరుల గూడి నమ్ర శాఖా భుజా బంధనముల బెనగే నమ్ర శాఖా భుజా బంధనముల బెనగే అనగా కులుకు పూబంతులను వ్రేలాడు పూలగుత్తులను చనుగుబ్బలుబ్బ పాలిండ్లు పొంగగా కెంపు చిగురాకు ఎర్రని చిగురుటాకులు వాటరల్ సొంపు నింప చక్కని పెదవుల సొగసును చూపగా వరలతా వధువుల్ లతలనేడు వధువులు తరువరులగూడి చెట్లను మగలను కలిసి నమ్ర శిఖా భుజాబంధనముల వంగిన కొమ్మల చేతుల కౌగిళ్లలో బెనగే చిక్కినవి అనగా వ్రేలాడు పూలగుత్తులను పాలిండ్లు పొంగగా ఎర్రని చిగురుటాకులు చక్కని పెదవుల సొగసును చూపగా లతలనడి వధువులు చెట్లను మగలను కలిసి వంగిన కొమ్మలను చేతుల కౌగిళ్లలో చిక్కినవి అని ఈ శ్లోకమునకు భావము. ఓం శరవణ భవాయ నమః. ఇంతవరకు ఎంతో శ్రద్ధతో ఆలకించిన శ్రోతలందరకు ధన్యవాదములు తెలుపుతూ ఆ పరమేశ్వరుని కృపాకటాక్షలు ఎల్లవేళలా మన అందరి మీద ప్రసరించాలని ప్రార్థిస్తూ ఈ రోజుకు స్వస్తి.